దాని తర్వాత చిట్ట చివరి క్లాస్కి వస్తాం. ఒకరోజు జపం చేస్తాం 2 మాలలు, ఇంకో రోజు 5 మాలలు, ఇంకో రోజు 10 మాలలు, ఇంకో రోజు 16 మాలలు. ఒకరోజు బాలేదు అని అంటే జపం చేయండి. కాబట్టి నిష్ఠ అంటే ఒక కన్సిస్టెన్సీ అనేది భక్తిలో ఉండదు. ఎప్పుడైతే అనర్థ నివృత్తి పోతుందో అప్పుడు మనకి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. నిష్ఠ, దాని తర్వాత రుచి అంటే ప్రేమ కలుగుతుంది, స్వీట్నెస్, దాని నిజమైన టేస్ట్ భక్తిలో మనకి రావటం స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఆసక్తి, వినాలి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, కృష్ణుడి యొక్క సేవ చేయాలి అనే ఆసక్తి, అనే అటాచ్మెంట్ మనకు పెరుగుతుంది అనమాట. దాని తర్వాత రతి, అద్భుతమైన ఆనందం భక్తిలో మనకు వస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ప్రేమ, భగవంతుడి పైన ప్రేమ కలుగుతుంది. దాని తర్వాత దర్శనం, అంటే భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది. చిట్ట చివరి 14వ దశ ఏంటి అని అంటే మాధుర్యానుభవం. ఆ భగవంతుడు దర్శనం ఇస్తే ఆయన యొక్క ఆనంద అనుభూతి మనకు కలుగుతుంది అనమాట. ఇన్ని స్టేజెస్ తర్వాత